హైదరాబాద్లో గత 3 ఏళ్లుగా ఆయుర్వేద వైద్య సేవలు అందిస్తున్న శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విశాఖలో తన సేవలను ప్రారంభించింది. ఆధునిక హంగులతో ఆయుర్వేద వైద్య సేవలు అందించేందుకు నిర్మించిన ఆసుపత్రిని ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. పంచకర్మ విధానాల్లో మెడ, నడుం నొప్పి, డిస్క్ సమస్యలు, మధుమేహం, సంతానలేమి లాంటి సమస్యలు పూర్తిగా నయం చేయడం తమ ప్రత్యేకత అంటున్నారు శ్రీ విశిష్ట డాక్టర్స్. వినూత్నంగా సరికొత్త పద్ధతులతో మన విశాఖ నగరంలో శ్రీ గంటా శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ రకంగా ఉన్నతమైనటువంటి నాణ్యమైన ప్రమాణాలతో ఆయుర్వేద సిస్టమ్ అనేది కార్పొరేట్ స్థాయికి ఎదగాలనేటువంటి సదుద్దేశంతో, అలాగే సామాన్య ప్రజలకు కూడా ఆయుర్వేద రంగం అతి చేరువలో ఉండాలనేటువంటి ఉద్దేశంతో మా యొక్క శ్రీ విశిష్ట హాస్పిటల్ మరియు మా వైద్య బృందం అంతా కూడా నిరంతరం మేము దాని గురించే శ్రమిస్తూ ఉంటాం. ఒక లామినెక్టమీ అనేటువంటి సర్జరీకి మినిమం 5 నుంచి 6 లక్షలు ఖర్చు అవుతుంది. ఒక సామాన్య ప్రజలు ఆరోగ్యశ్రీలో మనం ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా. అదే ఆయుర్వేద వైద్యంలో కనుక ఈ లంబార్ స్పాండిలోసిస్, అలాగే మన సర్వైకల్ స్పాండిలోసిస్, అదేవిధంగా ప్రొలాప్స్లు, డిస్క్ ప్రొలాప్స్లు, పైల్స్, ఫిషర్ ఫిస్టులా, సంతానం ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా ఆయుర్వేద రంగంలో మంచి నాణ్యతమైనటువంటి వైద్య సేవలు ఉన్నాయని ఈరోజు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే వైజాగ్ మహానగరంలో మేము సేవలు అందించడానికి ముందుకు వస్తున్నాము. సో హాస్పిటల్కి సంబంధించి ఇన్పేషెంట్ ఫెసిలిటీ అంతా కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో డిపార్ట్మెంట్ వైజ్ స్పెషాలిటీ బేస్డ్ ట్రీట్మెంట్స్ అనేది ఇంతవరకు అందుబాటులో లేవు. సో వాటిని మొట్టమొదటిసారిగా హైదరాబాద్లో ఆల్రెడీ మేము ప్రాక్టీస్ చేస్తున్నాము. సో వైజాగ్ నగరంలో మొట్టమొదటిసారిగా డిసీజ్ బేస్డ్ ప్రాక్టీస్ అంటే స్పెషాలిటీ బేస్డ్ ప్రాక్టీస్ అనేది మొదలు పెట్టడం జరిగింది. సో 8 నుంచి 9 మంది మా ప్రాక్టీషనర్స్ అంటే కన్సల్టెంట్స్ అందరూ కూడా రిటైర్డ్ ప్రొఫెసర్స్, సీనియర్స్ వీళ్ళందరూ కూడా ఇక్కడ